చాలా మంది విద్యార్థులు సార్ నా आज की हमारी कक्षा शांति की राह से संबंधित पाठ से ही होगी। पिछली कक्षा में हमने नेल्सन मंडेला के जीवन चरित्र के बारे में हमने कई विषयों के बारे में जानकारी प्राप्त की। एक महान व्यक्ति थे। उसके साथ साथ आज हम मदर टेरेसा के बारे में इनके जीवन चरित्र से संबंधित कुछ जानकारी आज प्राप्त करेंगे। మనము నెల్సన్ మండేలా గురించి ఆయన జీవిత చరిత్ర గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము। అలాంటి వ్యక్తిని ఇంకొక పర్సన్ ఇక్కడ మనకి ఇచ్చారు, మదర్ టెరెసా। మదర్ టెరెసా గురించి జీవన చరిత్ర గురించి కొన్ని విషయాలు ఈ రోజు ఈ క్లాస్ మనము చర్చించుకుంటాము। वे भी एक महान व्यक्ति थी। इनके महान कार्यों से మదర్ టెరెసా మహాన్ బని। మహాన్ ఎలా అవుతారంటే మనం చేసే పనుల వల్ల అంట। ఏవైతే పనులు మనము గొప్ప పనులు చేస్తామో ఆ పనుల వల్లనే మనకి మంచి పేరు వస్తుందన్నమాట। సమాజంలో కూడా సొసైటీలో కూడా మనకి ఐడెంటిఫై చేస్తారు, గుర్తిస్తారు అన్నమాట। కాబట్టి अच्छे कार्यों से अच्छे कामों से हम समाज में नाम और सम्मान प्राप्त कर सकते हैं। ऐसे महान व्यक्तियों के जीवन चरित्र के बारे में हमें पढ़ते रहना चाहिए और इनकी जानकारी हमें लेते रहना चाहिए अपने जीवन को सफल बनाने के लिए। మన జీవితాన్ని సక్సెస్ చేసుకోవడం కోసం ఇట్లాంటి గ్రేట్ పర్సన్స్ చాలా మంది ఉన్నారన్నమాట। అలాంటి వ్యక్తుల గురించి జీవిత చరిత్ర గురించి కొన్ని అప్పుడప్పుడు మనం తెలుసుకుంటూ ఉండాలి, ప్లస్ చదువుతూ ఉండాలన్నమాట। దానివల్ల మనకి తెలియని ఎన్నో విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి। కాబట్టి మనం ఈ రోజు మదర్ टेरेसा జీవన్ చరిత్ర के बारे में हम पढ़ेंगे। మదర్ टेरेसा జీవన చరిత్ర గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి, ఎందుకంటే మనకి ఇది టెక్స్ట్ బుక్ లో ఉండే పాఠమే కాబట్టి। మదర్ टेरेसा దానికి సంబంధించిన జీవన చరిత్ర సంబంధించిన ఫోటోగ్రాఫ్ నేను షేర్ చేస్తాను, అది చూడండి మీరు। అది मदर टेरेसा। मदर टेरेसा एक ऐसा नाम है जो शांति, करुणा, प्रेम व वात्सल्य का पर्याय कहलाता है। ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ లోనే ఇక్కడ ఏమంటున్నారంటే ఆమె పేరు రాసు, ఆమె పేరు ఎలాంటి పేరు అంటే ఇది పర్యాయ పదాలు కొన్ని పదాలు ఇచ్చారన్నమాట। ఇక్కడ ఏమిటి, మదర్ टेरेसा అంటేనే శాంతి, తర్వాత కరుణ, దయ, ప్రేమ ఇవి, తర్వాత వాత్సల్య का पर्याय कहलाता है। మదర్ टेरेसा అంటేనే ఈ పదాలు మనకి గుర్తుకొస్తాయంట। ఈ పదాలను ఏమంటే శాంతి స్వభావం కలిగిన వ్యక్తి, తర్వాత దయ కలిగిన వ్యక్తి, గొప్ప గ్రేట్ పర్సన్స్ అన్నమాట। ప్రేమ, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే స్వభావం ఉన్న వ్యక్తి అన్నమాట। ఐసి మహాన్ మాతా కా పూరా నామ్, ఇలాంటి గొప్ప తల్లి యొక్క పూర్తి పేరు అన్నమాట। పూరా నామ్ అంటే పూర్తి పేరు आग्नेस गोंगशे बेटशिव टेरेसा था। इनका पूरा नाम हमारी टेक्स्ट बुक में ही लिखा गया है। మన టెక్స్ట్ బుక్ లోనే రాసి ఉన్నారు పూర్తి పేరు। పూర్తి పేరు ఏంది, आग्नेस गोंगशे बेटशिव टेरेसा था। उनका जन्म, ఈమె ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది అనే అక్కడ ఇచ్చారు మనకి। जन्म 26 अगस्त 1910 को 26 अगस्त 1910 और स्वर्गवास 5 सितंबर 1997 में हुआ था। जन्म नदी 26 अगस्त 1910 లో, స్వర్గవాస నది మృత్యు అన్నమాట। మృత్యుపోయింది 5 सितंबर 1997 1997 में हुआ था। ఆయన గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి, ఆమె ఎక్కడో పుట్టినది, యుగోస్లావియా పుట్టినది, జన్మించినది। ఆయన గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే क्योंकि एक महान व्यक्ति थे। अपने कार्यों से कई व्यक्तियों के दिल में स्थान प्राप्त किया है। తను చేసిన పనుల వల్ల ఎంతో మంది వేల సంఖ్యలో లక్షల మందిలో మనసులో ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారన్నమాట। ఎక్కడో పుట్టినా కూడా మనిషి మనకి ఎక్కడ పుట్టామనేది కాదు, మనం చేసే పనుల వల్లనే మనిషి అనేది గొప్పవాడైతారన్నమాట।
అలాంటి వ్యక్తి ఈ వ్యక్తి గురించి ఈ రోజు మనము కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. కాబట్టి తెలుసుకోవడం అనేది కాదు, చదువుకోవడం అనేది కాదు, దాన్ని ఆచరణలో కూడా మనం తీసుకోవాలి. అంటే ఏమిటి, మనం పాటించాలి. ఆమె నడిచిన దారిలో మనం కూడా అన్ని పనులు చేయాల్సిన అవసరం లేదు, కానీ కొంతవరకైనా నడిచి మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, वैसे तो वे యుగోస్లావియా మూల్ కి థీ. ఆ రకంగా చూస్తే ఆమె ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే యుగోస్లావియా. ఇంకా జన్మ యుగోస్లావియా మే హువా థా. ఆ యుగోస్లావియా జన్మించిన వ్యక్తి అనమాట. ఆగే చల్కర్ అంటే ఏమిటి, భవిష్యత్తులో, ఫ్యూచర్ లో అన్నమాట. పుట్టింది యుగోస్లావియాలో, కానీ భవిష్యత్తులో ఆమె ఏ దేశానికి నాగరికత స్వీకరించారు, సిటిజన్షిప్ స్వీకరించారంటే ఆగే చల్కర్ సేవాకి భావనామే. సేవ అంటే ఏమిటి, సర్వీస్, ప్రజాకి సేవా కర్నా. ఇంకా मन में ऐसी भावना उत्पन्न हुई, कैसी भावना, दूसरों की सहायता करना, प्रजा की सेवा करना, ऐसी भावना उत्पन्न हुई. उत्पन्न होना అంటే ఏమిటి, మనసులో పుట్టుకు రావడం. ప్రజాకి సేవ కన్నా, సర్వీస్ చేయాలి అనే భావన మనసులో పుట్టిందన్నమాట. ప్రజా సేवा की भावना में रत होकर भारत की नागरिकता स्वीकार कर ली. భవిష్యత్తులో పుట్టింది 1910 లో పుట్టి యుగోస్లావియా జన్మించిన తర్వాత భవిష్యత్తులో ప్రజలకి ఎక్కువ సేవ చేయాలి అనే ఉద్దేశంతో మన దేశానికి వచ్చేసి భారతదేశం యొక్క సిటిజన్షిప్ ని మదర్ తెరెసాని స్వీకరించారన్నమాట. प्रारंभ में उन्होंने अध्यापिका के रूप में काम किया. చూడండి సెంటెన్స్ చూడండి. స్టార్టింగ్ లో బాగా చదువుకున్న తర్వాత స్టార్టింగ్ లో తన జీవితాన్ని ఏ ఫీల్డ్ నుంచి స్టార్ట్ చేశారో, టీచర్, అధ్యాపిక. కాబట్టి స్టార్టింగ్ లో తన జీవితాన్ని అధ్యాపిక, ఒక టీచర్ గా ప్రారంభించారన్నమాట. టీచర్ గా పిల్లలకి జ్ఞానాన్ని ఇచ్చి చదువు చెప్తూ ప్రారంభించారు. కానీ ఈమె కళ డిఫరెంట్, వేరేది అనమాట. టీచర్ గా ఉండడం అనేది కాకుండా ఇంకా ఎక్కువగా ఆలోచించేది అనమాట. ఏం ఆలోచించేది, అధ్యాపిక రూపమే కామ్ కియా కింటూ ఇంకా సపన అంటే డ్రీమ్. ప్రతి మనిషి కూడా ఒక డ్రీమ్ అనేది, ఒక ఎయిమ్ అనేది ఉంటుంది కాదు, ఉండాలి అనమాట. ఎందుకంటే డ్రీమ్ ఉంటేనే, మనకి ఎయిమ్ ఉంటేనే మాట మనిషి ముందుకు వెళ్ళేది, దాన్ని సాధించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. డ్రీమ్ లేకుంటే మనం ఏదో ఒక రకంగా సమయాన్ని గడిపేస్తా ఉంటే ఆ సమయం అనేది మనకి ఉపయోగం అనేది పడదు. కాబట్టి ప్రతి వ్యక్తికి, ప్రతి విద్యార్థి కూడా ఒక ఎయిమ్ అనేది, ఒక లక్ష్యం అనేది ఉండాలి. సరే, మదర్ తెరెసా యొక్క లక్ష్యం ఏమిటి, ఆమె ఎయిమ్ ఏమిటి, ఇంకా సప్నా కుచ్ ఔర్ హిత, కుచ్ ఇంకా డిఫరెంట్ గా చేయాలి అని కళ ఉండేది అనమాట. ఏం కళ ఉండేది, వే అంటే వారు, అనాథ్ అంటే ఏమిటి, అమ్మ నాన్న ఎవరు లేని వాళ్ళు, అలాంటి పిల్లలు ఉంటారే, అలాంటి పిల్లలకి సహాయం చేయడం. గరీబో, పూర్ పర్సన్స్, పేదవాళ్ళైతే ఎవరు ఉంటారో అట్లాంటి వాళ్ళకి సహాయం చేయడం, సర్వీస్ చేయడం. ఔర్ రోగి అంటే ఏమిటి, వ్యాధితో బాధపడుతుంటారే అట్లాంటి వాళ్ళకి మాట సహాయం చేయడం. చూడండి ఇక్కడ 3 వర్డ్స్ మెయిన్ పదాలు వాడారు. ఏమి, అనాథం, గరీబం, రోగియం. అనాథలకి సేవ చేయాలి, తర్వాత పూర్ పర్సన్స్ కి సర్వీస్ చేయడం, తర్వాత సిక్లు, రోగులతో బాధపడుతుంటారే, ఒక వ్యాధితో బాధపడ అట్లాంటి వాళ్ళని సేవ చేయాలి అనేది మనసులో ఉండేదన్నమాట. రోగికి సేవ కన్నా చాహతీ థీ. ఇలాంటి వ్యక్తులకి సహాయం చెయ్యాలి అనేది మనసులో కళ ఉండేదన్నమాట. ఆ కళని సాకారం చేసుకోవడం కోసము మన దేశానికి వచ్చేసారన్నమాట. భారతదేశానికి వచ్చేసి భారతదేశం యొక్క సిటిజన్షిప్ ని స్వీకరించారన్నమాట. इसलिए उन्होंने 1950 అంటే 1950, 1950 కూడా చెప్పొచ్చు, 1950 కూడా చెప్పొచ్చు అన్నమాట. 1950 में కోల్కతా మే మిషనరీస్ ఆఫ్ చారిటీ ఒక ట్రస్ట్ ని స్థాపించారు. ఎక్కడ, కోల్కతాలో. ఆ ట్రస్ట్ పేరే మిషనరీస్ ఆఫ్ చారిటీ की स्थापना की. उनके द्वारा स्थापित संस्था को ही ఒక సంస్థని స్థాపించారన్నమాట. ఆ సంస్థ పేరు దానికి మార్చి ఇంకొక కొత్త పేరు పెట్టారన్నమాట. ఆ పేరు ఏమిటంటే, దానికి మంచి పేరు పెట్టారన్నమాట. మంచి ఆలోచించి ఒక మంచి పేరు ఆ సంస్థలు పెట్టారు. ఏం పెట్టారు, నిర్మల్ హృదయ్. నిర్మల్ హృదయ్ అంటే ఏమిటి, ప్యూర్. నిర్మల్ అంటే నది యొక్క నీరు ఎలా ఉంటుంది, ప్యూర్ గా ఉంటుంది అన్నమాట. అందులో కలుషితం అనేది ఏమి ఉండదు. ఎందుకంటే ప్రతిరోజు నదిలో
కొత్త నీరు వస్తూ ఉంటుంది కాబట్టి ఆ నది వాటర్ తీయగా కూడా ఉంటుంది, ప్యూర్ కూడా ఉంటుంది. అందుకే అలాంటి పేరు కూడా పెట్టారు. ఏమంటే మనస్సు, నిర్మల హృదయం. హృదయం అంటే ఏమిటి? హార్ట్. నిర్మలమైన మనస్సు అని పేరు పెట్టారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా మదర్ తెరిసా ఆదరించే వాళ్ళు, గౌరవించే వాళ్ళు, సన్మానించే వాళ్ళు, సర్వీస్ చేసే వాళ్ళు, కష్టాల్లో ఉండే వాళ్ళని ఆదుకునేవారు కాబట్టి అందుకే ఆ సంస్థకి ఆ పేరు మార్చేసి మిషనరీస్ ఆఫ్ చారిటీ పేరు తీసేసి మార్చేసి నిర్మల్ హృదయ్ అని పేరుని పెట్టడం జరిగింది అనమాట. ఉన్హోనే అప్నా సారా జీవన్, చూడండి జీవితం అంతా కూడా తన సారా జీవితం అంతా కూడా ఏం చేశారు? ఎవరి కోసం అర్పించారు? కిస్కి సేవా కర్నే కే లియే అర్పణ కర్ దియా అప్నా జీవన్. ఇంత గొప్ప వ్యక్తులు ఉంటారు చూడండి. జీవితం మనము మన కోసం బతుకుతా ఉంటాం, మన స్వార్థం కోసం బతుకుతా ఉంటాం, కొన్ని పనులు మన పనులు చేసుకోవడం కోసం బతుకుతాం. కొన్ని గొప్ప వ్యక్తులు ఎలా ఉంటారు చూడండి, జీవితం అంతా కూడా వేరే వాళ్ళ కోసము అర్పించేస్తుంటారంట. ఉన్హోనే अपना सारा जीवन गरीब, अनाथ और बीमार लोगों की सेवा में लगा दिया. ప్రజల కోసం, ఎలాంటి ప్రజల కోసం? పేదవాళ్ళ కోసం, అనాథల కోసం, వ్యాధులతో బాధపడుతున్న అట్లాంటి వాళ్ళ కోసము వాళ్ళు సర్వీస్ చేయడం కోసం జీవితం అంతా కూడా అర్పించేశారు. లగా దియా అంటే అర్పించడం అంట. ఏం అర్పించడం? జీవితం అంతా కూడా వాళ్ళు సర్వీస్ చేయడం కోసమే జీవితం అంతా కూడా సమర్పించడం అంట, సమర్పించేశారన్నమాట. సన్ 1970 అంటే 1970 అనమాట. 1970 1970లో तक वे गरीबों और असहायों के लिए अपने, असहाయం అంటే ఏమిటి? సహాయం చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో, నిస్సహాయకులు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళ కోసం, గరీబ్ పేదవాళ్ళ కోసం, असहायों के लिए, మానవీయ కార్యం के लिए. మానవీయ కార్యం అంటే ఏమిటి? మానవతావాది, హ్యూమానిటీ అన్నమాట. హ్యూమానిటీ మానవతావాది. మానవతా అంటే ఏమిటి? ఏక్ మానవ్ దూసరే మానవ్ కి సహాయత కర్నా హీ మానవతా కహలాతా హై. ఒక మనిషి ఇంకొక మనిషికి సహాయం చేయడమే మానవత, హ్యూమానిటీ అన్నమాట. అలాంటి హ్యూమానిటీలో నిండుగా ఉండే పర్సన్ మదర్ తెరిసా చేసిన కార్యాల వల్లనే, కార్యక్రమాల వల్లనే अपने कार्यों के लिए प्रसिद्ध हो गई. प्रसिद्ध फेमस. मानव की सहायता करने वाली एक स्त्री सभी व्यक्तियों की सहायता करती है, हर व्यक्ति की सहायता करती है. जो भी व्यक्ति उनके पास जाए वे उनके अपने हृदय के साथ उनके गले लगाती है, उनका आत्मविश्वास बढ़ाती है, उनकी सहायता करती है అని తన పనుల వల్లనే ఆమె ఫేమస్ అయిపోయింది అన్నమాట. ఎప్పుడు? 1970లో. 1950లో స్టార్ట్ చేసిన సంస్థ 20 సంవత్సరాల కష్టపడింది చూడండి. అంటే ఈ కష్టపడింది పేరు రావడం కోసం కాదు, మంచి అవార్డు సంపాదించడం కోసం అనేది కాదు. ఎందుకంటే ముందు నుంచే మనసులో కళ ఉండేది, ఒక డ్రీమ్ ఉండేది, ఒక ఎయిమ్ ఉండేది. ఏమేమంటే ప్రజలకి సేవ చేయాలి అనే డ్రీమ్ ఉండేది. కాబట్టి 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటే 1970లో ఆమె అంతగా ఫేమస్ అయినమాట. ప్రజలకి సేవ చేసే ఒక సేవకురాలు ఉంది అది. ఎవరంటే మదర్ తెరిసా అనే పేరు వచ్చిందన్నమాట. गरीबों और असहायों के लिए अपने मानवीय कार्यों के लिए प्रसिद्ध हो गई. सन అంటే ఇయర్ 1979 में उन्हें नोबेल पुरस्कार ఇచ్చారన్నమాట. నోబెల్ పురస్కార్ ఇచ్చేది ఎవరు? ఐక్యరాజ్య సమితి, సంయుక్త రాష్ట్ర సంఘ్ 1945లో ప్రారంభించారు. దానికి మెయిన్ ఉద్దేశం కూడా అదే అనమాట. ఏమిటంటే ప్రపంచమంతా కూడా శాంతివాతం ఉండాలి. ఈ శాంతిని స్థాపించడం కోసం ఎవరైతే గొప్ప పనులు చేస్తారో ఆ పనులు చేసిన వ్యక్తుల్ని ఉంటారు. ఎలా సన్మానిస్తారంటే నోబెల్ పురస్కార్, నోబెల్ అవార్డు ఇచ్చి సన్మానిస్తుంటారు అనమాట. కాబట్టి మదర్ తెరిసాని కూడా 1979లో మనం ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. నోబెల్ అవార్డు ఎవరికి ఎప్పుడు ఇచ్చారేది? 1979 1979 में उन्हें नोबेल पुरस्कार सन 1980 नेक्स्ट ईयर లో 1980 లోనే भारत रत्न पुरस्कार से सम्मानित किया गया. రత్న అంటే ఏమిటి? డైమండ్. అంటే భారతదేశానికి డైమండ్ లాంటి బిడ్డ అనమాట. కాబట్టి అలాంటి అవార్డు కూడా సన్మానించారు. ఇది కూడా గొప్ప అవార్డు అనమాట.
గొప్ప అవార్డు, చాలా ఉన్నతమైన అవార్డు అనమాట. ఇది మన భారతదేశంలో ఇచ్చే అవార్డు. 1979 లో ఐక్యరాజ్య సమితి వాళ్ళు, సంయుక్త రాష్ట్ర సంఘ్ వాళ్ళు నోబెల్ పురస్కారంతో సన్మానిస్తే మన భారతదేశంలో, ఎందుకంటే ఆమె సర్వీస్ చేస్తా అనేది భారతదేశంలోనే కాబట్టి, భారతదేశంలో సర్వీస్ చేస్తాను కాబట్టి భారతదేశం యొక్క ఈమె సర్వీస్ ని గుర్తించి 1980లో भारत रत्न उपहार से अवार्ड से सम्मानित किया गया, भारत रत्न पुरस्कार से सम्मानित किया गया। उन्होंने ఆమె ఒక మాట, ఒక సెంటెన్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు అన్నమాట. అది ఏం సెంటెన్స్ అదే, అది అందరికీ తెలిసిన సెంటెన్స్ అన్నమాట. ఏమిటది? उन्होंने कथनी से कहीं करने को अधिक महत्व दिया। कथनी कथनी అంటే ఏమిటి? కథని అంటే ఏమిటి? మాటలు, మాటల కంటే కూడా కర్ణి అంటే, కర్ణి అంటే ఏమిటి? చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారన్నమాట. మాటలు కాదు, చేతుల ద్వారా చేసి పనులు చూపించారన్నమాట. ఇంపార్టెన్స్ కూడా దానికే ఇచ్చారు. మాటలు ఎక్కువ మాట్లాడేవాడిని, మాటలు చెప్పేవాడిని ఆమె ప్రధానత ఇవ్వలేదు. ఎవరైతే చేసి చూపించారో అట్లాంటి వారిని ప్రధానత ఇచ్చారన్నమాట. తన జీవితంలో కూడా దానికోసమే అర్పించారన్నమాట. ఏమంటే మాటల కంటే కూడా ఎక్కువ సేవ చేస్తూ, సర్వీస్ చేస్తూ చూపించారన్నమాట. कथने से करने को अधिक महत्व दिया, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారన్నమాట. इसीलिए वे हमेशा कहा करती थी, అందుకని ఆమె వే అంటే వారు, హమేషా ఆల్వేస్ చెప్పేవారు అన్నమాట. ఏం చెప్పేవారు? हमेशा कहा करती थी, प्रार्थना करने वाले होठों से, ప్రార్థన చేసే పెదవుల కంటే, పెదవులు అంటే ఏమిటి? లిప్స్ అన్నమాట. మనం ప్రార్థన ఎలా చేస్తాము? పెదవుల ద్వారా చేస్తుంటామట. ఆమె ఎంతగా గొప్పగా గ్రేట్ గా ఆలోచించారు చూడండి. ప్రార్థన చేసే పెదవుల కంటే కూడా प्रार्थना करने वाले होठों से सहायता करने वाले हाथ कहीं अच्छे हैं। ప్రార్థన చేసే పెదవుల కంటే కూడా సహాయం చేసే చేతులు ఎన్నో రెట్లు మంచి అనేది అంటున్నారు. ఎందుకంటే సహాయం ఎవరు చేస్తాం? మనిషికి, తోటి మనిషికి, తోటి మానవుడికి మనం సహాయం చేస్తుంటాం. ఎందుకంటే దేవుడు కూడా అదే చూసేది. మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో అదే చూసేది కాదు. సమాజంలో, సొసైటీలో నువ్వు ఎలా జీవిస్తున్నావు, తన స్నేహితుల పట్ల నీ మనసులో ఎలాంటి భావాలు ఉన్నాయి, స్నేహితుడే అనేది కాదు, తోటి మనిషి పట్ల నీలో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, నువ్వు ఏ రకంగా నువ్వు అతనికి సహాయం చేస్తున్నావు అనేది దేవుడు కూడా అలాంటి వ్యక్తులనే చూస్తూ ఉంటాడు. కాబట్టి మదర్ తెరెసా యొక్క సెంటెన్స్ మనం ఎన్నోసార్లు థాట్ ఫర్ ద డేగా ప్రార్థన ప్రేయర్లో మనం చెప్పుకుంటానే ఉంటాం. కాబట్టి ఏమిటి ఆ సెంటెన్స్ అంటే, ప్రార్థన करने वाले होठों से सहायता करने वाले हाथ कहीं अच्छे हैं, ప్రార్థించే పెదవుల కంటే కూడా సహాయం చేసే చేతిలో ఎన్నో రెట్లు మంచివి అనేది చెప్పేవారు అనమాట. మాతృమూర్తి, మూర్తి అంటే ఏమిటి? స్టాచ్యూ. మాతృ అంటే ఏమిటి? అంటే అమ్మతో సమానంగా, అమ్మలాగా చూసే ఒక స్టాచ్యూ అనమాట. ఎందుకంటే మన ఇంట్లో మన అమ్మ తన బిడ్డల్ని, ఎంతమంది బిడ్డలు ఉన్నా కూడా ఎలా ప్రేమగా చూస్తుందో అలాంటి ప్రేమ నిండుగా ఉండే మూర్తి ఎవరంటే మదర్ తెరెసా అన్నమాట. అందుకే ఆమె మాతృమూర్తి కూడా అంటారు. మూర్తి అంటే స్టాచ్యూ అనమాట. మాతృమూర్తి, కరుణామయి. కరుణామయి అంటే ఏమిటి? దయగలిగిన వ్యక్తి. मदर तेरेसा ने अपने जीवन में यह साबित कर दिखाया है कि మదర్ తెరెసా తన జీవితంలో యహ అంటే ఇది సాబిత్ కర్ అంటే ఏమిటి? ప్రూవ్ చేయడం. ఏమిటి? నిరూపించడం. ఏం నిరూపించారు? సాబిత్ కర్ దిఖాయా హై కి మానవ సేవ హీ మాధవ సేవ హై. మానవ సేవ అంటే ఏమిటి? మనిషిని సేవ చేయడం. సేవ అంటే ఏమిటి? సహాయం చేయడమే, సర్వీస్ చేయడమే, అవసరం ఉండే వ్యక్తిని ఆదుకోవడమే, కష్టాల్లో ఉండే వ్యక్తిని ఆదుకోవడమే. అది ఆదుకోవడమే ఎవరికి సేవ చేసినట్టు? మాధవ్ అంటే ఎవరు ఇక్కడ? దేవుడు అన్నమాట. భగవాన్ కి సేవ కర్నా హై, भगवान की सेवा करने जैसा कार्य है, मानव की सेवा करना जैसे भगवान की सेवा करना ही है. हमारा यही लक्ष्य होना चाहिए, एक दूसरे की सहायता हमें करनी चाहिए. తన చేసిన కార్యక్రమాల ద్వారానే చూపించారు. ఏం చూపించారు? మానవ సేవ హీ మాధవ సేవ హై. పరోపకార్ కే పథ్ పర్. పరోపకార్ అంటే ఏమిటి? दूसरों की सहायता करना, उपकार करना, दूसरों पर उपकार करना, ఇతరుల పట్ల పరోపకార్ చేయడమే ఉపకార్ కన్నా, సహాయం చేయడము. పరోపకార్ కే పథ్ అంటే ఏమిటి? మార్గం,
ఆ మార్గంలో నడిచి परोपकार के पथ पर चलने वालों को ही वास्तविक जीवन मिलता है। నిజమైన జీవితం మనం ఎంత కష్టపడుతుంటాం ఎందుకంటే జీవితం సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అన్ని రకాలమైన మనశ్శాంతి మనసులో ఉండాలి. మనం ఎందుకు ఇంత కష్టపడతామంటే మనశ్శాంతి, मन की शांति। मन की शांति कहाँ मिलती है? मन की शांति हमें दूसरों की सहायता करने से मिलती है అని मदर तेरेसा ने हमें साबित कर दिखाया है। मदर तेरेसा ने हमें साबित कर क्या दिखाया है? क्या साबित कर दिखाया है? मदर तेरेसा ने हमें ये साबित कर दिखाया है कि दूसरों की सहायता करने से ही मन को शांति मिलती है, वास्तविक जीवन मिलता है। నిజమైన జీవితం అంట మనం ఎంతగా పోరాడుతాం దేనికోసం అంటే మన జీవితము సుఖంగా సంతోషంగా ఉండాలని మనం పోరాడుతున్నాం. కాబట్టి నువ్వు నిజమైన నీ జీవితం నిజమైన మానవ జీవితంగా ఉండాలంటే నువ్వు ఏం చేయాలి? దూసరోంకి సహాయత కన్నా. దూసరో అంటే ఏమిటి? ఇతరులు అంటే ఎవరు? కష్టాల్లో ఉండేవారు. అతను ఎవరన్నా కావచ్చు. మనం ఇక్కడ మతము, ధర్మము, కులము, రంగు, భేదభావాలు ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు. కష్టంలో ఎవరో ఉన్నారా, మీకు సహాయం ఎవరైతే అడుగుతున్నారా, కాబట్టి మంచి మనసుతో అలాంటి వ్యక్తులు మనము సహాయం చేయాలి. అప్పుడే నిజమైన జీవితం అనేది మనము గడిపినట్టు మనశ్శాంతి అనేది మనకి లభిస్తుంది అనేది మదర్ తెరెసా చేసిన కార్యక్రమాల ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఎక్కడో ఒకేలా మదర్ తెరెసా అనేది తన దేశంలో కూడా అలాంటి పని చేసుకుని బతికి ఉండొచ్చు. కానీ ఆ మదర్ తెరెసాకి భారతదేశంలో ఉండే వాతావరణం, మన ఇక్కడ కల్చర్, మన మధ్యలో ఉండే ఏమి ప్రేమ, స్నేహము, బంధుత్వము ఇవి మదర్ తెరెసాకి నచ్చినాయి అన్నమాట. అందుకే हमारे बीच नहीं रही. ఈ రోజు మన మధ్యలో ఆమె లేరు. ఎవరు? మదర్ తెరెసా. आज वे हमारे बीच, बीच అంటే ఏమిటి? మధ్యలో, మన మధ్యలో ఆమె లేరు అన్నమాట. आज वे हमारे बीच नहीं रही. नहीं रही అంటే ఏమిటి? లేరు వారు. కింటు కానీ ఆమె లేకున్నా కూడా ఆమె చేసి చూపించిన కార్యక్రమాలు ఉన్నాయి కదా, మనకి దారి చూపించారు కదా, ఒక మార్గం చూపించారు కదా, మనం ఎలా నడవాలి, ఎలా జీవించాలి, कैसे हमारा जीवन हमें बिताना चाहिए, एक मानव को अपना जीवन कैसे बिताना चाहिए. हम मानव हैं, मानव को स्वभाव कैसे होना चाहिए, स्वभाव अल्टीमेटली स्वभाव, और मानव के भाव कैसे होने चाहिए, मानव के अंदर उसके फीलिंग्स अनమాట, उसकी फीलिंग्स कैसे होनी चाहिए, हम हमें कैसे मार्ग पर चलना चाहिए, हमें कौन से मार्ग पर चलना चाहिए. मदर तेरेसा ने हमें दिखाया है, हमें చూపించారన్నమాట. ఆమె లేకున్నా కూడా ఆమె చూపించిన మార్గం మనకి ఉంది. ఆమె నడిచి విజయం సాధించిన మార్గం. ఏం విజయం సాధించారో? విజయం సాధించడం అంటే ఏమిటి? మనకి శాంతి, మనసుకి శాంతి ఉండడమే గొప్ప విజయం సాధించినటువంటి మనం. కాబట్టి మనసులో శాంతి లేకున్నా మనం ఎంత సంపాదించినా, ఎంత నాలెడ్జ్ సంపాదించుకున్నా, మన దగ్గర ఎంత శక్తి ఉన్నా కూడా, ఎంత పవర్ ఉన్నా కూడా, ఎంత కెపాసిటీ ఉన్నా కూడా, మనసులో శాంతి లేకుంటే మాత్రము అవన్నీ కూడా వ్యర్థమే. ऐसा जीवन हमें जीने के लिए मदर तेरेसा ने हमें एक मार्ग दिया है, एक मार्ग ఇచ్చారన్నమాట. कैसा मार्ग? वो कौन सा मार्ग है? किंतु उनके महान विचार అంటే ఏమిటి? గొప్ప ఆలోచనలు. ఆమె లేకున్నా కూడా ఆమె గొప్ప ఆలోచనలు ఉన్నాయి కదా, ఆ ఆలోచనలు ఉన్నాయన్నమాట. ఇంకే విచార్ ఉత్కృష్ట కార్య అంటే ఏమిటి? గ్రేట్ వర్క్స్ అన్నమాట. అర్థమైందా? ఉత్కృష్ట కార్య అంటే గ్రేట్ వర్క్ అన్నమాట. उत्कृष्ट और श्रेष्ठ परोपकारी गुण. श्रेष्ठ అంటే ఏమిటి? ఇది గొప్ప. పరోపకారి అంటే ఇతరులకి సహాయం చేసే గుణాలు, హ్యాబిట్స్.
అటువంటి ఇలాంటి హ్యాబిట్స్ మనలో ఉండాలి అనేది ఆమె చూపించి వెళ్ళారన్నమాట. పరోపకారి గుణ ఆజ్ భీ ఏక్ దివ్య జ్యోతి కే రూప్ మే ఆమె చూపించిన గుణాలు, చూపించిన మార్గము మనకి ఎలా కనపడతా ఉంటుంటే, ఒక చీకట్లో ఒక దీపం వెలిగిస్తే ఎన్ని వేల కిలోమీటర్ దూరం నుంచి కూడా మనము అక్కడ దాని యొక్క లైటింగ్ అనేది మనకి కనబడతా ఉంది అనమాట. చీకటిలో అర్ధరాత్రిలో ఒక దీపం వెలిగించిన తర్వాత ఆ దీపము చుట్టుపక్కలంతా కూడా వెలుగునిస్తా ఉంటుంది. ఆ దీపం కూడా మనకి వేల కిలోమీటర్ల నుంచి కూడా మనము చూసుకోవచ్చు అనమాట. అలాంటి దివ్య జ్యోతి అనమాట. దివ్య జ్యోతి మనకి ఈ రోజు కూడా ఆమె చూపించి వెళ్ళారు అంటున్నారు. दिव्य ज्योति के रूप में हमें वास्तविक जीवन बिताने की राह दिखाते हैं. ఆ దీపము, ఆ జ్యోతి నిజమైన జీవితము గడపడానికి మార్గాన్ని చూపిస్తూ ఉంటాయి అది అంటున్నాను ఇక్కడ. కాబట్టి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఏమంటే మానవ సేవ హి మాధవ సేవ హై. इस पाठ से हमें यह संदेश मिलता है. సందేశ్ లభిస్తున్నమాట. ఏం సందేశం లభిస్తుంది ఈ పాఠం ద్వారా? శాంతికి రాహ పర్ చల్నా. శాంతికి రాహ పర్ ఎందుకు నడవాలి? ఎందుకు నడవాలి అంటే हम सब मानव हैं. पृथ्वी पर युद्ध का वातावरण हमें दूर करना चाहिए. శత్రుత్వ का वातावरण हमें दूर करना चाहिए. శత్రు భావన అది మన మనసులో నుంచి దూరం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ప్రపంచ దేశాల్లో అంతా కూడా గ్రేట్ గొప్ప దేశం కావాలి, నంబర్ 1 దేశం కావాలని యుద్ధం కోసం రెడీ అవుతున్నారు అనమాట. కాబట్టి భవిష్యత్ తరం అంతా కూడా నేటి విద్యార్థుల చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఎందుకంటే నేటి పిల్లలే రేపటి పౌరులు అంటున్నారు. కాబట్టి మీరు చదువుకుంటున్న చదువు నేర్చుకుంటున్న విద్యార్థులు కాబట్టి చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకోవాలి. మంచి మార్గంలో నడిచి దేశాన్ని కాపాడుకోవాలి, ప్రాంతాన్ని కాపాడుకోవాలి, ప్రపంచాన్ని కూడా కాపాడుకోవాలి అన్నమాట. అందుకే శాంతికి రాహ పాఠం మనకి మంచి ఉద్దేశంతో ఇక్కడ ఇచ్చారన్నమాట. ఈ పాఠం ద్వారా మనకి కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చారన్నమాట. ఆ క్వశ్చన్ మనం చూస్తే 4 క్వశ్చన్లు ఇచ్చారు. 4 క్వశ్చన్ ఏమిటి? ఒకటేది శాంతికి పరిభాష క్యా హో సక్తి హై. పరిభాష అంటే ఏమిటి? డెఫినేషన్. శాంతి అంటే దాని యొక్క డెఫినేషన్ ఏముండొచ్చు? పరిభాష క్యా హో సక్తి హై అప్నే శబ్దో మే లిఖియే. మన ఓన్ వర్డ్స్ తో రాయండి అంటున్నారు. కాబట్టి శాంతి యొక్క పరిభాష అంటే ఏమిటి, శాంతి అంటే ఏమిటి అనేది మన ఓన్ వర్డ్స్ లో రాయాలి. మన ఓన్ వర్డ్స్ రాయాల్సిన అవసరం లేదా. ఆటోమేటిక్ గా ఒకవేళ ఆలోచించి రాస్తే రాయొచ్చు. కానీ టెక్స్ట్ బుక్ లోనే 3 or 4 సెంటెన్స్ లో ఇచ్చారు. శాంతి అంటే ఏమిటి? శాంతి అంటే ఏమిటి? ముక్కుసే చుప్ నా రెహనా. ముక్కుసే చుప్ రెహనా. ముక్కుసే చుప్ రెహనా అంటే ఏమిటి? మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండడమే శాంతి అనేది కాదు. అప్నే మన్కు, తన మనసుని బురాయికే మార్గ పర్ చల్నే సే రోకనా. తన మనసుని చెడు మార్గంలో నడవనీయకుండా ఆపడమే నిజమైన శాంతి. ఎందుకంటే చెడు ఆలోచనలు ఉంటే నువ్వు శాంతిని స్థాపించలేవు, నీకు మనశ్శాంతి దొరకదు. కాబట్టి अपने मन को बुराई के मार्ग पर चलने से रोकना ही वास्तविक शांति है. निजమైన శాంతి అనేది అర్థం అన్నమాట. और उसके साथ साथ हमें दूसरों के साथ शत्रुता भावना को छोड़कर स्नेह भाव के साथ दूसरों की सहायता करना भी, इसके साथ साथ अपना जीवन को सफल बनाना ही शांति की परिभाषा हो सकती है. और उसका साथ साथ हमें दूसरा प्रश्न अगर हम पढ़ेंगे तो नेल्सन मंडेला के जीवन से हमें क्या संदेश मिलता है? नेल्सन मंडेला के जीवन से हमें क्या संदेश मिल सकता है? बाबू जरा शेयर करना, मुझे होस्ट दे बाबू जरा. हूँ नेल्सन मंडेला के जीवन से, उनके जीवन से हमें, इनके जीवन से हमें क्या संदेश ఒక మెసేజ్, ये मैसेज लभिస్తుంది. इनके जीवन से हमें क्या संदेश मिल सकता है? ఇక్కడ ఒక స్క్రీన్ షేర్ చేస్తున్నాను, అది ఆన్సర్ చూడండి. అక్కడ नेल्सन मंडेला दक्षिण अफ्रीका के राष्ट्रपिता और मदीबा हैं. दक्षिण अफ्रीका, సౌత్ ఆఫ్రికాకి రాష్ట్రపిత. ఇలా అయితే మహాత్మా గాంధీ భారతదేశానికి రాష్ట్రపితగా మనము చూస్తూ ఉంటాము. నెల్సన్ మండేలా కూడా అంతే, సౌత్ ఆఫ్రికాకి, దక్షిణ ఆఫ్రికాకి రాష్ట్రపిత. और మదీబా అంటే ఒక బిరుదు ఇచ్చారన్నమాట. అక్కడ ఉండే ప్రజలు బుజుర్గోं के लिए, బుజుర్గోं అంటే ఏమిటి? వయోవృద్ధుల కోసం అక్కడ ఒక బిరుదు ఇస్తారు, దాన్ని మదీబా అంటారు. इनके जीवन से हमें यह संदेश मिलता है कि
వారి యొక్క జీవితంతో మనకి ఈ సందేశం లభిస్తుంది. ఏం సందేశం లభిస్తుంది? దేశ్ కే హిత్ కే లియే అప్నే కు సమర్పిత్ కర్నా చాహియే. హిత్ అంటే ఏమిటి? మంచి కోసం, దేశం మంచి కోసం, దేశం క్షేమం కోసము మన జీవితాన్ని అర్పించాలన్నమాట. రెండో సెంటెన్స్ ఏమిటి? సంకల్ప శక్తి కి దృఢత होनी चाहिए. దృఢ అంటే స్ట్రాంగ్. సంకల్ప ఏం? సంకల్ప శక్తి మనం సాధించుకోవాలి అనేది మనకి శక్తి అనేది ఎలా ఉండాలంటే స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట. మనసులో సంకల్పం ఉండాలి, మనసులో ఎయిమ్ ఉండాలి. దాన్ని సాధించుకోవడం కోసం ఆ శక్తి ఎలా ఉండాలి? స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట. మూడోది అప్నే అధికారంకి ప్రతి అందరికి రైట్స్ ఉంటాయన్నమాట. ఆ రైట్స్ ని మనం కాపాడుకోవాలంటే ఏమిటి? ఫస్ట్ ఆ రైట్స్ తెలుసుకోవాలి. అధికారం के प्रति हमेशा सचेत रहना चाहिए. మనకి ప్రభుత్వం, మనకి కాన్స్టిట్యూషన్ ఏమేమి అధికారాలు ఇచ్చినారు, ఏమేమి రైట్స్ ఇచ్చారు, దాని పట్ల మనము అలర్ట్నెస్ ఉండాలి. సచేత్ అంటే ఏమిటి? అలర్ట్, జాగ్రత్తగా ఉండాలి, అప్పుడప్పుడు మనము తెలుసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ నాలుగో సందేశం ఏమిటి? శాంతి కాయం కర్నే కే లియే. శాంతి కాయం కర్నా అంటే ఏమిటి? స్థాపించడం కోసం, శాంతిని స్థాపించడం కోసం करने के लिए डट कर कठिनाइयों का सामना करना चाहिए. डट कर అంటే ఏమిటి? ఎదిరించి కష్టాల్ని. కఠినాయి అంటే ఏమిటి? డిఫికల్టీస్, కష్టాలు, బాధలు. ఆ బాధలు ఏం చేయాలి? ఎదిరించాలి. సామ్నా కర్నా చాహే, నిలబడాలి. నిలబడితేనే మనము ఎదిరిస్తాం. నిలబడకుండా అడుగు వెనకేస్తే మాత్రము మనం పడిపోతాము, సాధించలేం. కాబట్టి మనము నిలబడి దాన్ని ఎదిరించాలి.